ఉంటే కొంత తెలుసుకునే అవకాశం కూడా లేకపోవచ్చు. ఆ ప్రజావేదికలో అందరు ఐఏఎస్ ఆఫీసర్ని కూర్చోబెట్టుకుని, ఐపీఎస్ ఆఫీసర్ని కూర్చోబెట్టుకుని సాక్షి పత్రిక రాయించిన ఒక లెటర్ను చదువుతూ ఇది ప్రజావేదిక ఏ యొక్క అనుమతులు లేకుండా కట్టారు, ఇలాంటివి ఉండకూడదని చెప్పి ధ్వంసం చేయాలని చెప్పి 24 గంటలు దీన్ని ధ్వంసం చేయండి అని చెప్పి దానితో ఆయన పరిపాలన మొదలైంది. అంటే చంద్రబాబు గారు ఒక లెటరు పెట్టినందుకు దాన్ని ధ్వంసం చేయాలని చెప్పి ఆయన ఆలోచన, అంటే ఆయన ఆలోచన తీరు ఎట్లా ఉందని చెప్పడానికి ఆ ఉదాహరణ చెబుతున్నాం. అదే ధ్వంసం చేసినాడు అక్కడ క్లియర్ చేసి ఆ స్థలాన్ని నేను భద్రపరిచారంటే ధ్వంసం చేసిన గుట్ట అట్టాగే పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆయన ఉద్దేశం ఏంటి? చంద్రబాబు గారు అట్టెళ్తా ఇటెళ్తా దాన్ని చూసి ఏడవాలి అనేది ఆయన ఉద్దేశం. కానీ ఇవాళ దాన్ని చూసిన వాళ్ళందరూ ఈ మెంటలోడు, ఈ తొగ్లకోడు, ఈ పిచ్చోడు దాన్ని ఎందుకు పగలగొట్టినట్టు అంటున్నారని అతనికి బుర్ర తొయ్యదు. ఆ బుర్ర ఒకే లైన్లో ఆలోచిస్తుంది, ఆ బుర్రకు తొయ్యదు. ఇవాళ దానివల్ల అనేక మంది మనసులు మారాయి. ఆ పార్టీకి సపోర్ట్ చేసిన అనేక మంది మనసులు మారి. ఇప్పుడు మనకు పెద్ద కరోనా వచ్చింది, అసలు అక్కడ పేషెంట్ పడుకోబెట్టాక స్థలం లేక రోడ్లు పక్కన పడుకోబెట్టారు. అదే ప్రజావేదిక నీకు చంద్రబాబు గారు నిజంగా కోపం ఉంటే ఆ ప్రజావేదిక దగ్గర పేషెంట్లు పెట్టు, ఆయన ఇంటికి దగ్గరలో అదే దాన్ని ఉపయోగించుకునే విధానం. అలా కాకుండా చంద్రబాబు గారు లెటర్ ఇచ్చాడు, ఈయన విధ్వంసం చేశాడు. దానితో మొదలై ఈ వారం ఏ నాయకుడిని అరెస్ట్ చేయాలి, లేకపోతే ఈ వారం ఎవరిని చంపేయాలి, ఇదే ఆలోచన. ఈ ఆలోచనతో నేను అప్పుడప్పుడు అంటాను, బయట అనకూడదాం, పత్రిక ఆయన దగ్గర అసలు అనకూడదేమో. రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం, దాంట్లో ఎవ్వరూ ఆపుతారు. ఎందుకంటే ఏ సర్వేలని చూసుకోండి, నేషనల్ సర్వేలు ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఏదన్నా 10 సర్వేలు చేస్తే 1 ఫెయిల్ అయిందేమో, కానీ 10 సర్వేలు వచ్చిన 9 మంది చెప్పిన ఎక్కడ ఫెయిల్ కాల.